హాయ్ అండి, వెల్కమ్ టు తెలంగాణ పిల్ల వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి అయితే మా హోమ్ టూర్ అనమాట. అడ్జస్ట్ అవ్వకుంటూ మిడిల్ క్లాస్ లైఫ్లో ఎలా సేవ్ చేసుకుంటూ ఎలా ఓన్ హౌస్ అనేది తీసుకున్నాము అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఒక మిడిల్ క్లాస్ లైఫ్ అంటేనే ఒక హౌస్ కట్టుకొని అందులో ఏ అప్పు లేకుండా ఉండాలని చెప్పేసి డ్రీమ్ అనమాట. ఆ డ్రీమ్ అనేది అదైతే ఫుల్ఫిల్ అయిందో కాలేదో ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కానీ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా గార్డెనింగ్ ఎలా ఉందో కూడా కామెంట్ అయితే చేసేయండి. నేను ఎలా డెకరేషన్ చేసుకున్నాను నా హౌస్ని కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా. మన వీడియోలో ఏంటంటే చాలా మంచి కంటెంట్ వీడియోస్ అయితే పోస్ట్ అవుతాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇదైతే మొత్తం ఇంటి ముందు ఇంతకు ముందుకు వాకిలు ఉండేది, పేడకల్లాపి చల్లేదనమాట. బట్ ఇప్పుడైతే పేడకల్లాపి చల్లడానికి లేకుండా ఈ విధంగా అయితే చేయించుకున్నాను. ఇటు పక్క కూడా మొత్తం చెట్లు అయితే వేసాను, నిమ్మ చెట్టు, మామిడి చెట్లు, అవన్నీ ఇవైతే మా గార్డెనింగ్ అనమాట. ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. ఇవైతే నేనైతే చాలా ఇష్టంగా తీసుకొచ్చి పెట్టుకున్న మొక్కలు. కరివేపాకు అయితే మన ఎమోషన్ అనే అనుకోవచ్చు. ఎందుకంటే కరివేపాకు లేని కూర ఉండదు, గులాబీలు లేని ఇల్లే ఉండదు అంటారు కదా. సో అలా అనమాట. నాకైతే రోజెస్ అయితే చాలా ఇష్టము. కనకాంబరాలు, మల్లెపూలు, చుక్క మల్లెపూలు, ఇదైతే బీరతీగ అనమాట. ప్రతి ఒక్కటి ఇక్కడైతే మామిడి చెట్టు కూడా వేశాను. ఈ విధంగా అయితే మొత్తం వేసుకున్నానండి ఇంటి ముందు. ఎందుకంటే మనకి ట్రెడిషనల్గా వైబ్ అనేది ఉండాలని చెప్పేసి ఆ వైబ్ ప్రకారం వేసుకున్నాను. అక్కడ చూపిస్తున్నాను కదా, అవైతే కూరగాయల మొక్కలు వేసుకున్నాను. ఎందుకంటే మనకి ఇంట్లోకి సరిపడా కూరగాయలు ఉంటే చాలు అని. ఇది అయితే నా ఫేవరెట్ ప్లేస్ తులసికోట. దీన్ని నేను ఎందుకు రెడీ చేసుకున్నాను అనేది కూడా చెప్తాను. నాకైతే తులసికోట ఇంటి ముందు ఉంటే పాజిటివ్ వైబ్స్ అయితే క్రియేట్ అవుతాయని అయితే ఆలోచన అనమాట. ఇది కూడా నేను మా హస్బెండ్ చాలా ఇష్టంగా తెచ్చుకున్నాము. ఇంతకుముందు బిఫోర్ తులసికోట ఉండే, అది పైన వేసాము. ఈ తమలపాకు చెట్టు, దేవునికి ఎదురుగా తమలపాకు చెట్టు ఉంటే బాగుంటుందని చెప్పేసి పెట్టాను. ఇవైతే కొత్తగా పెట్టుకున్న ప్లాంట్స్. ఈ తులసికోట కూడా అనమాట. తులసికోట కాంచి ఇక్కడ చూసారు కదా, మొత్తం ఈ విధంగా అయితే రోజు ముగ్గులు వేయడానికి పిల్లలతో అవ్వదని చెప్పేసి ఈ విధంగా వేసుకున్నాను. చూడడానికి మనకు అచ్చం విలేజ్ లాగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే మన పాజిటివ్ వైబ్స్ అయితే ఉండాలని చెప్పి పెట్టాను. ఇదైతే చెప్పుల స్టాండ్ అనమాట. ఇటు ముందు వచ్చేసి స్టెప్స్ కింద ఈ విధంగా అయితే షెల్ఫ్ పెట్టుకున్నాను. వాషింగ్ మిషన్ పక్కన గల్లీ అనేది చిన్నగా వస్తుంది. ఇటు పక్క రోడ్డు ఉంటుంది. మన ఇల్లు అయితే కార్నర్లో ఉందన్నమాట. సో ఇక్కడి నుంచి నేనైతే వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్లో సైడ్కి వచ్చేసి మనీ ప్లాంట్ పెట్టేసుకున్నాను. అండ్ దాని కింద స్నేక్ ప్లాంట్ అంట, అది నాకు తెలీదు, ఎవరో ఇచ్చారు, నేను పెట్టుకున్నాను అంతే. ఇక్కడైతే రెంట్కున్న హౌస్లో చాలా మెమొరీస్ ఉండే, ఓన్ హౌస్కి వచ్చాక ఇంకా క్రియేట్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే మిషన్ పెట్టుకుంటాను. ఎప్పుడైనా కానీ ఏదైనా అర్జెంట్ ఉన్నా కానీ ఇక్కడ వేసి ఫాస్ట్గా కుట్టేసుకుంటాను. ఇదైతే లాక్స్ అండ్ ఇయర్ ఫోన్స్ కానీ లేదా ఏదైనా పేపర్స్ ఉంటాయి కదా, ఇంపార్టెంట్ కరెంట్ బిల్స్ కానీ, అలాంటివి ఇక్కడ పెట్టేసుకుంటాను అనమాట. ఇక్కడ వచ్చేసి దీనికైతే ఇది ఊడిపోయింది, అది దేనివల్ల తెలియదు నాకు కూడా. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. టూ బెడ్స్ కలిపి అటాచ్ చేసాము. పాపకి, బాబుకి, మాకు యూజ్ అవుతుందని చెప్పేసి. ఇదైతే డ్రెస్సింగ్ టేబుల్, ఇది బెడ్రూమ్. ఇక్కడైతే ఏసీ పెట్టేసుకున్నాము, ఎందుకంటే సమ్మర్లో చాలా హీట్ వస్తుందని చెప్పేసి. ఈ విధంగా అయితే మొత్తం సెట్ చేసుకున్నామండి. ఇంత చాలు అనిపిస్తుంది అనమాట నాకు. ఇంతకు మించి లైఫ్లో ఇంకా ఏమీ అవసరం లేదు. అక్కడ ల్యాప్టాప్ అదైతే అస్సలు తీయను. ఆ ల్యాప్టాప్ అసలు ఎందుకు కొన్నానో కూడా తెలీదు. చూడండి, 70,000 ఏమో పెట్టి తీసుకున్నాను. ఇంతవరకు యూజ్ చేయట్లేదు. ఎప్పుడో ఒకసారి. ఇది ఎందుకు 2 కలర్స్ వేసాను అనుకోవచ్చు. పిల్లలు ఏంటంటే మాకు ఈ కలర్ కావాలి, నేను ఇక్కడ పడుకోవాలని చెప్పేసి మార్కింగ్స్ వేసుకుంటారు. సో అందుకని అనమాట. ఇది సోఫా. ఇదేంటంటే ఎవరైనా వస్తే ఇద్దరు కూర్చోవడానికి ఉంటుంది కదా, సో అది. ఇది టీపాయ్. ఇది ఎల్ షేప్ సోఫా. బట్ ఏంటంటే నేను దీన్ని ఈ విధంగా సపరేట్ చేశాను. ఉయ్యాలైతే బయట పెడితే ఎండ కొట్టేసి ఖరాబ్ అవుతుందని చెప్పేసి ఈ విధంగా అడ్జస్ట్ చేశాను. దాని కింద ఒకటి వచ్చేసింది స్టూలు, సోఫా. ఇది 10 సీటర్స్ అనమాట, ఎల్ షేప్లో వచ్చింది. వీటికి పెద్ద పెద్ద పిల్లోస్ వచ్చాయి, బిఫోర్ వీడియోస్లలో కనిపిస్తాయి. బట్ నేను ఏంటంటే చిన్నగా కట్ చేసి కుట్టుకున్నాను, ఎందుకంటే ఎవరైనా వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుందని. ఇదైతే మా బాబు ఫస్ట్ బర్త్డే అనమాట. అప్పుడు ఏదోలా ఉన్నానులేండి. ఏంటంటే అప్పుడు కూడా కొంచెం లైఫ్లో చాలా స్ట్రగుల్స్ అనమాట. ఆ స్ట్రగుల్స్ తోటి ఎన్నో ఫేస్ చేసుకుంటూ వచ్చాము. ఇదైతే మా మ్యారేజ్ అయిన 3 మంత్స్కి, 3 మంత్స్లో ఫోటోషూట్ అయితే చేయించుకున్నాం. ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకోకుండా ఫోటోషూట్ చేసుకున్నాం. అప్పుడు తినైతే మా మామయ్య ఎవ్రీ వీడియోలో మా మామయ్య అయితే కనిపిస్తాడు కంపల్సరీగా. చూసారు కదా, ఇది హాల్ అనమాట. ఇక్కడైతే మొత్తం ఈ విధంగా డెకరేషన్ చేసుకున్నాము. మాకు ఎక్కడైనా కానీ పాజిటివ్ వైబ్స్ రావాలి అంటే కంపల్సరీగా అమ్మవారైనా కానీ, గణపతి అయినా కానీ, ఎవరైనా ఉండాలి. ఇక్కడ ఒక విండో, ఇటు నుంచి ఒక డోర్ ఉంటుందన్నమాట.
ఇదైతే మా బాబుది క్యాలెండర్ ఇచ్చారనమాట స్కూల్లో. ఈ విధంగా అయితే డెకరేషన్ చేసుకున్నాను. పాప ఫొటోస్ కానీ ఇవైతే మా మ్యారేజ్కి వచ్చిన గిఫ్ట్స్ అండి. నేను ఏవి కొనలేదు, మ్యారేజ్కి వచ్చిన గిఫ్ట్ అనమాట. పాప వాళ్ళదైతే మేమే చేయించుకున్నాము. ఇవైతే పాజిటివ్ వైబ్స్ కోసం అయితే మేమైతే పెట్టుకున్నాము. ఇదైతే మా హస్బెండ్కి మా బాబు పుట్టాక ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ఇవి అన్నీ మ్యాక్సిమం నేను ఇచ్చిన గిఫ్ట్స్ లేదా తను నాకు ఇచ్చినవి తప్ప ఏమీ ఉండవు ఇక్కడ. ఇదైతే నేను కావాలి అంటే తను చేయించాడనమాట. ఇదైతే మా మ్యారేజ్ పోస్టర్ అనమాట. ఇవైతే చిన్న చిన్నగా మీషోలో అయితే చేసుకున్నాను. ఇది మా బాబు ఫస్ట్ బర్త్డేది. అప్పుడు తనకి అంటూ ఒకటి ఉండాలని చెప్పేసి ఇలా చేసుకున్నాము. ఇదంటారా ఫుల్ బాటిల్లో ఈ విధంగా ఫ్లవర్స్ అయితే పెట్టేసి ఇలా చేసుకున్నాను. ఇది మా మ్యారేజ్ అయ్యాక 3 మంత్స్కి తనకి ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ఇది కూడా మ్యారేజ్ యానివర్సరీకి ఇచ్చిన గిఫ్ట్. ఈ గణపతి అండ్ ఈ ఫ్లవర్ వాస్, ఈ పిల్లో 3 కలిపి ఒకసారి ఇచ్చాను. ఒక ఇయర్ ఇవ్వలేదని చెప్పేసి. ఇదైతే మా పాప ప్రెగ్నెన్సీ అంటే మా పాప కడుపులో ఉన్నప్పుడు 6th మంత్ అలా శ్రీశైలం వెళ్ళాము. అక్కడ మెమొరీ అయితే ఉంటుందని చెప్పేసి మా నాన్న ఏంటంటే ఒక ఫోటో తీయించాడనమాట. చూసారు కదా గణపతి దగ్గర, సాక్షి గణపతి దగ్గర. ఇదనమాట హాల్ వచ్చేసి. ఇది నా ప్రపంచం. ఈ ప్రపంచంలో నేను ఎప్పుడూ ఉంటాను ఇక్కడే. నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి ఒక వాష్రూమ్ ఇచ్చారు. బెడ్రూమ్లో వచ్చేసి అటు వాష్రూమ్ ఇచ్చేసారు. అక్కడి నుంచి ఇక్కడ వరకు 2 వాష్రూమ్స్ అనమాట. ఆ బెడ్రూమ్ది అందులోకి ఇక్కడ హాల్కి ఇది. ఇక్కడైతే నేను మీషో లింక్స్ అయితే అన్నీ ప్రొవైడ్ చేశాను. ఇక్కడ వస్తుందన్నమాట సింక్, అంటే వాష్ బేసిన్ అంటారు కదా. ఇదైతే నా కిచెన్. ఇది ప్రతి ఒక్కటి నేనైతే ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను. ఏదో నాకు వచ్చినంతలో అయితే నేను ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను. ఇవి ఇంకా మ్యాక్సిమం మొత్తం సామాన్ అయితే అందులో ఉంది కదా, మొత్తం అది ఫుల్ అయిపోయి బయటకు వచ్చేసాయి. కాకపోతే యూజ్ చేయను కాబట్టి మొత్తం పైన సర్దేశాను. ఎప్పుడైనా ఫంక్షన్స్ కానీ దేనికైనా కానీ మనకు అవసరం లేదు అని అనుకుంటే అందులో ఉంచుతాను, అవసరం ఉంటే బయటికి తీసేస్తాను. చూసారు కదా, ఏ ఫంక్షన్స్కి అయితే నేనైతే బయట సామాన్ అయితే తీసుకొచ్చుకోను. అంటే ఇలా ఫంక్షన్స్కి మనం గిన్నెలు తెచ్చుకుంటాం కదా పెద్ద పెద్ద భగవాన్లు, అవన్నీ నాకు ఉన్నాయన్నమాట. 20 kgs నుండి యూజ్ చేసుకుంటాము. బయట ఫంక్షన్ హాల్లలో అయితే చెప్పలేము. ఇవన్నీ పిన్లు ఇవన్నీ అయితే ఇలా ఆర్గనైజేషన్ అయితే చేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, ఈ 2 అయితే వేరే టేబుల్ మీద ఉండేది, అది ఎందుకో చూపిస్తాను. సిలిండర్ యాక్చువల్గా కబోర్డ్స్ చేయించుకుందాం అనుకున్నాము, బట్ మళ్ళీ తర్వాత అనిపించింది పైన వేసుకుంటే మళ్ళీ ఫ్యూచర్లో పైకి వెళ్ళాలి కదా కబోర్డ్స్ ఎందుకని. చూసారు కదా, చిమ్మి అండ్ గ్యాస్ ప్యూరిఫైయర్. ఇలా అయితే అన్నీ అయితే మాకు అందుబాటులో ఉన్న రేట్లలో అయితే మేమైతే తెచ్చేసుకున్నామండి. ఎక్కువ అవసరం లేదనిపించి. అమ్మవారు చూసారు కదా, మా ఇంటికి ఇలా వెలుపు అనమాట. తిను దుర్గామాత. ఈరోజు ఫ్రైడే కాబట్టి రివీల్ అయితే చేశాను. హౌస్ కూడా ఇదైతే నేనైతే చేయించుకున్నాను. ఇందులో అయితే ఇక్కడైతే గిన్నెలు తోమి పెట్టుకునే టేబుల్ ఉండే, దాని మీద కుక్కర్ కూడా అవన్నీ పెట్టేదనమాట. బట్ ఏంటంటే టేబుల్ రైస్కి వెళ్ళిపోయింది. ఇదైతే నేను కావాలని చేయించుకున్నాను. పూజా రూము కింద ఉండేది, అమ్మవారి కింద ఉంటే నాకు ఇష్టం లేక పైకి రావాలని చెప్పేసి అమ్మవారిని కబోర్డ్ చేంజ్ చేసి పైన పెట్టేసుకున్నాను. అందుకని అలా ఉందనమాట. నెక్స్ట్ ఈ కిచెన్ తర్వాత ఇటు సైడ్ బెడ్రూము. ఇది బెడ్రూమ్. ఇదైతే మా పెళ్ళికి ఇచ్చిన డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. దీన్ని అయితే ఇన్ని రకాలుగా అయితే ఎవరు వాడరు. పైన వచ్చేసి మొత్తం దేవుని డెకరేషన్ సామాన్, అంటే దసరాకి వినాయక చవితికి అలా అనమాట. కిందంతా వచ్చేసి ఇలా టైలరింగ్ సామాన్. ఇది యాక్చువల్గా ఇంట్లోకి తీసుకొచ్చేటప్పుడు మొత్తం పగిలిపోయింది దాన్ని ఎందుకు వేస్ట్ చేసేదని చెప్పేసి ఇలా యూజ్ చేశాను. దీంట్లో మొత్తం టైలరింగ్ సామానే ఉంటాయి. ఇక్కడ బీరువా. ఇది వచ్చేసి క్యారమ్ బోర్డ్ పిల్లల గేమ్స్. ఈ టీపాయ్ మీద పెట్టేది గిన్నెలు, బట్ అవి అటు వెళ్ళిపోయాయి అనమాట. రైస్ బ్యాగ్స్ వచ్చేసాయి నిన్ననే ఇంటి దగ్గర నుంచి, అందుకనే స్టడీ చైర్. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఒక డోర్ ఉంది. ఇలా అయితే మొత్తం ఆ చైర్స్ కూడా కిందనే ఉంటాయి ఎవరైనా వస్తే పడుకోవడానికి, బట్ ఇక్కడికి వెళ్ళడానికి అవదని చెప్పేసి అడ్జస్ట్ చేసుకుంటూ ఇవైతే ఇలా పెట్టేసాము. ఇవన్నీ మా లగేజ్లు అనమాట. అక్కడంతా చూసారు కదా, మన 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనమాట. పై షెల్ఫ్ మొత్తం 2 బాక్సెస్ కాకుండా ఇంకా బీరువాలో ఉంది. ఇదైతే మొత్తం ఇది పర్సనల్, అడగొద్దు. ఇవన్నీ బిల్ బుక్స్. ఇలా క్లీనింగ్కి ఏమైనా కావాలనుకుంటే తెచ్చి అక్కడ పెట్టేసుకుంటాను. ఇలా అనమాట. మొత్తం శారీస్, డ్రెస్సెస్ ఇవన్నీ మొత్తం ఆర్గనైజేషన్ అయితే చేసుకున్నాను. బ్యాక్ సైడ్ ఒకసారి చూపిస్తాను. ఇలా అయితే 3 థమ్స్ అప్ బాటిల్ని ఇలా అయితే చేసుకున్నాను. కిందకి పైప్ అయితే వాటర్ వస్తే వర్షం వాటర్ అనమాట. పిల్లలది బండ్లు, ఇది సైకిల్, ఇది కూడా మీషో నుంచి ఆర్డర్ పెట్టుకుంది. ఇది కూడా మీషోలో నుంచి వచ్చింది అనమాట. హ్యాంగర్, క్లీనింగ్ హ్యాంగర్స్ ఉంటాయి కదా అవి, ఇంతకుముందు చూపించింది. ఇలా అనమాట. కిచెన్కి కూడా మనకి ఫ్రిడ్జ్ దగ్గర ఒకటి వస్తుంది. ఇలా అయితే పిఓపి అయితే చేయించుకున్నాము, ఎందుకంటే సింపుల్గా ఉంది, మాకు బడ్జెట్లో వచ్చిందని చెప్పేసి అయితే మేము తీసుకున్నాం అనమాట. సో ఇలా అయితే రూఫ్ లైట్స్ కానీ ఇవన్నీ మేమే పెట్టించుకున్నాము, వాళ్ళు ఏం నుంచి ఇవ్వలేదన్నమాట. కిచెన్ ఉంది కదా, ఈ కిచెన్లో అయితే ఎవ్రీథింగ్ మనమే పెట్టించుకొని మనమే చేయించుకున్నాము.
ఇటు సైడ్ డోర్ ఉంది, బట్ ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ పెట్టేసుకోవచ్చు. దేవునికి ఎదురుగా ఐరన్ ఉండొద్దు అని చెప్పేసి అయితే నేను ఇక్కడ పెట్టేశాను అనమాట. నాకు నచ్చదు, ఎందుకో తెలీదు, ఓసిడి క్యాండిడేట్స్ అంటారు కదా అలా. ఇది వచ్చేసి అయితే నాన్న తెచ్చిన హ్యాంగింగ్స్, వీటిని ఒక 5 years నుంచి దాపెట్టుకున్నాను. ఇక్కడైతే పింక్ లైట్స్, కిడ్స్ బెడ్రూమ్లో వచ్చేసి బ్లూ లైట్స్, హాల్లో వచ్చేసి పింక్ అనమాట. ఇది వచ్చేసి అయితే గ్రీన్ లైట్స్. ఇది వెస్ట్రన్ వాష్రూమ్ అనమాట. ఇలా ఇదైతే ఇది కూడా పర్సనల్, అడగొద్దు అనుకోవచ్చు అని అనుకోను, అడగచ్చు. ఇదన్నమాట నా హోమ్ టూర్ వచ్చేసి. ఇంత మటుకు నేనైతే వీడియోలో ఎప్పుడు కొంచెంగా చూపించాను. మొత్తంగా ఈరోజు అయితే హోమ్ టూర్ చేశాను. మిడిల్ క్లాస్ లైఫ్లో ఇంతకన్నా మించి అవసరం లేదని అయితే నేను అనుకుంటానండి. ఎందుకంటే ఇది ఉంటే ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. హైదరాబాద్లో వచ్చేసి రెంట్లల్లో ఉండేసి వాళ్ళతోటి తిట్లు తినేసి ఇంకా అసలు చాలా అంటే చాలా అనమాట. మేము రెంట్ హౌస్ నుంచి ఎందుకు ఇంత చాలా అంటే చాలా అప్పు అయితే అయిందనమాట. బట్ ఏంటంటే అప్పు చేసైనా కానీ ఇల్లు తీసుకోవాలి, అప్పు చేసి ఆడపిల్ల పెళ్ళి అయితే చేస్తారు కదా, అలానే అప్పు చేసి ఇల్లు కూడా తీసుకుంటారని చెప్పేసి అంటారు. సో ఇదనమాట ఒక మిడిల్ క్లాస్ డ్రీమ్ హౌస్ అయితే ఇది. మాకైతే ఇది డ్రీమ్ హౌసే అని చెప్పొచ్చు. ఇంతకు మించి హ్యాపీనెస్ అయితే మాకేమీ అవసరం లేదు. అమ్మవారు ఇచ్చిన ఆశీస్సులతోటి ఇంకా నేను ఏమీ కోరుకోనండి. ఆ దుర్గమ్మ తల్లిని మేము కోల్చుకున్నంత కాలం మాకు ఇంతకు మించి ఏమీ అవసరం లేదు. తినడానికి తిండి, పిల్లలకి స్కూల్లో, మాకు ఇల్లు ఈఎంఐ కట్టుకోవడానికి ఉంటే చాలు అని చెప్పేసి అయితే మేము అనుకుంటున్నాము. మాకు ఇదే ఎక్కువ అని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాము. ఇంతకు మించి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. సొంత ఇల్లు కాదు కదా, అసలు గుడిసెలో వేసుకుందామని చెప్పేసి కూడా లేని వాళ్ళు ఉన్నారు. అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. కానీ ఈ లైఫ్ ఇంతటి వరకు ఇచ్చింది అంటే అమ్మవారి దయ ఉండబట్టే అని అనుకొని సాటిస్ఫాక్షన్ అయితే అయ్యానండి. ఇంతకు మించి నాకేమీ అవసరం లేదు. నేను, నా భర్త, నా పిల్లలు, నా అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు, ఎవరైనా కానీ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలని ఎప్పుడు ఆ దుర్గమ్మనైతే కోరుకుంటాను. ఇదన్నమాట. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.